25వ తారీఖు అంటే మొన్న సుమారు ఈ లారీలో ఇసుక అన్యాయంగా వాళ్ళకి కనీసం రూపాయి డబ్బులు ఇవ్వకుండా పోలీసులను ఉపయోగించుకుని ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క అండదండలను ఉపయోగించుకుని ఏదైతే ఇంత దారుణం అంటే కనీసం వాళ్ళు ఆయిల్ ఖర్చులు డీజిల్ ఖర్చులకు ఇవ్వమని చెప్పి బతిలాడినా సరే వాళ్ళని బెదిరించి కనీసం ఖర్చులు కూడా ఇవ్వకుండా ఇసుక దందా చేస్తూ ఇసుక చేస్తూ ఉన్నాడు. ఇంతకుముందు గతంలో కూడా పలుసార్లు చెప్పాం. గుంటూరు నగర పట్టణంలో నిర్మిస్తున్న కోడెల శివప్రసాద్ కాంప్లెక్స్ కూడా ఇదే రీతిలో అమరావతి నుంచి సత్తెనపల్లి నరసరావుపేట వైపు వచ్చే ఇసుక లారీలని ట్రాక్టర్లని అన్నిటినీ కూడా గుంటూరు మళ్లించి కాంప్లెక్స్కి ఉచితంగా అదే రీతిలో ఈరోజు నరసరావుపేట నియోజకవర్గంలో కూడా ఈ విధంగా జరగడం చాలా దారుణం. నరసరావుపేట నుంచి మున్సిపాలిటీ వర్కర్లని తీసుకెళ్లి కేఎస్పీ కాంప్లెక్స్లో ఉపయోగించుకున్నాడు. నరసరావుపేటలో మున్సిపాలిటీ వర్కర్లు వాళ్ళ జీతాలేమో ఇక్కడ తీసుకోవడం, పనేమో అక్కడ. విధంగా కాంప్లెక్స్ నిర్మాణంలో ఈరోజు ఇసుకను దందా చేసి ఈరోజు బలవంతంగా ఇంత ఘోరం అంటే దీనికి పోలీసులు మద్దతు తెలిపి పోలీసులు అన్యాయంగా వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెట్టారు. నేను చెప్తా ఉన్నాను, పోలీసులు దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. 2 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి, తప్పకుండా ప్రభుత్వం మారుతుంది. మీరు ఇలాంటి నీచమైన పనులు చేసే పరిస్థితికి వెళ్ళగాకండి. మొత్తం దోచుకున్న డబ్బులన్నీ ఎక్కడ పోయి వాళ్ళ కనీసం ఇసుక కూడా కక్కుర్తిబడి ఈ విధంగా లక్షల రూపాయల్లో ఇసుకని వాళ్ళు స్వయంగా ఎస్ఐ సిఐ వెళ్లి సర్వపేట నుంచి ములకలూరు మధ్యలో ఏవైతే ఇసుక లారీలు ఆగున్నాయో దాదాపు 10 లారీలని డ్రైవర్ని బెదిరించి మేము వేరే చోట ఒప్పుకున్నామని చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకోకుండా వాళ్ళ స్టేషన్కి తరలించి అక్కడ కూర్చోబెట్టి ఇసుక లోడు దించేంత వరకు కూడా వాళ్ళ స్టేషన్లో కూర్చోబెట్టి అర్ధరాత్రి 12:30కి పంపి అడుగుతా ఉన్నాను ఈరోజు స్పీకర్ గారిని, ఇదేనా రాజ్యాంగం అంటే? స్పీకర్ గారు, రాజ్యాంగం అంటే ఇదేనా? మీరు రాజ్యాంగ పదవిలో ఉన్నారు, మీకు కళ్ళు కనపడటం లేదా? మీకు వినపడటం లేదా? మీరు చూడటం లేదా? ఇవన్నీ మద్యం షాపులు అమ్ముకున్నారు, వైన్ షాపులు అమ్ముకున్నారు, బార్ అండ్ రెస్టారెంట్లు అమ్ముకున్నారు, మీకు ఏమీ కనపడవు. అదేవిధంగా రైల్వే కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసినప్పుడు ఇదేనా రాజ్యాంగం అని చెప్పి ఈరోజు కోడెల శివప్రసాద్ని అడుగుతాం. అలానే నరసరావుపేట అపార్ట్మెంట్లు కడితే ఒక్కొక్క ఫ్లాట్కి 50,000 రూపాయల చొప్పున వసూలు చేశాడు. ఒక్కొక్క ఫ్లాట్కి అపార్ట్మెంట్లో 20 ఫ్లాట్లు ఉంటే 10 లక్షలు. ఈ విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకు తిన్నారు. ఇవాళ రాజ్యాంగ పదవిలో ఉండి ఈ విధంగా మరి కొడుకు ఈ విధంగా చేస్తుంటే ఏం సమాధానం చెప్తారని అడుగుతాం ప్రజలకి. అదేవిధంగా మరి స్పీకర్ గారు, స్పీకర్ పదవి అంటే ఒక రాజ్యాంగ పదవి. కార్యకర్తల సమావేశం అటెండ్ అవుతారు. బూత్ కన్వీనర్ల మీటింగ్, తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్ల మీటింగ్ కూడా స్పీకర్ గారు వచ్చి మాట్లాడతారు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న స్పీకర్ వ్యవస్థకు ఉన్న గౌరవం. స్పీకర్ వ్యవస్థ చేస్తున్న పనులు ఈ విధంగా ఉన్నాయి. నిజంగా దేశంలో కూడా ఎక్కడ చూడడం, ప్రపంచంలో కూడా ఎక్కడ చూడడం ఇంత అవినీతిమయం, ఇంత అవినీతిగా మరి అన్యాయంగా వ్యవస్థలన్నింటినీ కూడా చేతిలో తీసుకొని వ్యవస్థల్ని నాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారే, ఇది సరైన పద్ధతి కాదు. ఎలక్షన్ ఎవరైనా ఎలక్షన్ 3 నెలలు ఉన్నాయి, ప్రజలు గమనిస్తూ ఉంటారు. కనీసం ఈ ఇంగిత జ్ఞానం కూడా లేదు వీళ్ళకి. ఈ విధంగా ఇసుక దందాన్ని చేస్తూ ఉంటే ప్రభుత్వం అధికారులు ఏమి మాట్లాడరు, పోలీసులు దగ్గరుండి చేపిస్తారు ఈ కార్యక్రమాన్ని. రాష్ట్ర ప్రకృతి వనరులన్నీ కూడా ఈ విధంగా దోచుకునే కార్యక్రమం చాలా దారుణం అని చెప్పి చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇలాంటి పద్ధతుల్ని మారాలి అని చెప్పి ఈరోజు స్పీకర్ గారికి కూడా చెప్తా ఉన్నా, హెచ్చరిస్తున్నాను. దయచేసి ఇలాంటి పనులు నరసరావుపేట నియోజకవర్గంలో ఇలాంటి పనులు పునరావృతం అవ్వకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను.